చేస్తే కూడా తప్పంటాం. జగన్ తన హయాంలో జనసేనని ఆపలేదు, బీజేపీ అని ఆపలా, కమ్యూనిస్టులను ఆపలా, తెలుగుదేశం అని ఆపలా. అన్ని రకాల పథకాలు పొందారు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్కి అత్యధికంగా ఓట్లేసిన కాపు నేస్తం పథకం పొందలేదా? పెన్షన్లు పొందలేదా భారీగా? కాబట్టి అక్కడ అతను చూడాల. అది చూసుంటే అతన్ని తప్పే. వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ. ఈ చూడటం రేపు పొద్దున నీ ప్రభుత్వమే శాశ్వతంగా మీరు అనుకున్నట్టు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే ఓకే. లేదు అనుకుంటే రేపు ప్రభుత్వం మారితే ఇవాళ మీ వాళ్ళందరికీ ఆ రోజున అవకాశాలు ఇవన్నీ తీసేస్తే పార్టీ కాపాడుద్దా? పార్టీ ఫుడ్ పెడుతుందా? పార్టీ డబ్బులు ఇస్తుందా? పార్టీ పోషిస్తుందా? ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద ఎమ్మెల్యే అనుచరులందరి మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళకి పార్టీ లాయర్లను ఏర్పాటు చేసింది, ప్లస్ వాళ్ళకి ఎంతో ఆర్థిక సహాయం చేస్తుంది. రేపు నీ వాళ్ళకి మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? డబ్బులు ఇప్పుడే సమకూర్చుకుని పెట్టుకుంటారా? లేదు 25 ఏళ్ళు మేమే ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటే ఓకే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పొరపాటున రాలేదు మీరు అనుకున్నట్టు, పొరపాటున అతను వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు ఏం చేస్తారు? ఒక్కటి ఖాయం, ఈ ఏడాది వ్యవహారాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో ఒక అగ్గి రాజుకుంది. జగన్ని కూడా ద్వేషించి వదిలేసిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్ కోసం కసిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ రకంగా జగన్కి దూరమైనటువంటి వాళ్ళని జగన్కి దగ్గర